కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పేపర్ కట్ చేసుకుందాం, దాని తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను లెంత్ తీసుకుంటున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం డౌన్ అయితే మార్క్ చేసుకున్నాం 3 ఇంచెస్కి. ఆ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడ కూడా డ్రా చేసేసుకుందాం. నెక్స్ట్ మన ఆమ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా నాకైతే 8.25 వచ్చింది. అక్కడి వరకు మార్క్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అలానే మనకు ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ని ఇలా స్కేల్తో క్రాస్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 1 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి మనం షేప్ అయితే డ్రా చేసుకోవాలి. కొంచెం సింపుల్గా అయితే నేనైతే ఇలా అంటే షేప్ కర్వ్ ఇలా తీస్తాను. మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలా డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ పఫ్ కోసం వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి అయితే పైకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైన 2.5కు సైడ్కి కూడా సేమ్ 2.5కి మార్క్ చేసేసి స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కొంచెం కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ కింద 1/2 ఇంచెస్ అలా డాట్ పెట్టేసి ఇక్కడ కూడా కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఇలా జాయిన్ చేయాలి. ఇక్కడ పఫ్ కోసం అన్నమాట. ఇప్పుడు నేను మార్క్ చేశాను కదండి, దానికంటే పైకి 1/2 ఇంచ్ ఉంటుంది. అక్కడికి ఒక పాయింట్ పెట్టేసుకోవాలి. అక్కడి నుంచి మనకు కుచ్చులు వస్తాయన్నమాట. మీకు లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఇంకా దీని నంబడి కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు కింది నుంచి 3.75 వరకు మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 3.5, 3 వరకు కూడా మార్క్ చేయొచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ 2 ఇంచెస్ వదిలేసి తర్వాత నుంచి 1.25కి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ కానీ మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసేయడమే. మనకు పై పార్ట్ వచ్చేసి శారీ క్లాత్ వస్తుంది, కింది పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. రెండిటికి ఖర్చులో పోతుంది కాబట్టి అందుకని మనం న్యూస్ పేపర్ కట్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసి క్లాత్ పైన మనం